ఆర్థిక అసమానతలు తగ్గితే సమాజం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మనం మాత్రమే కాదు, మన సమాజం కూడా బాగుండాలనే కోరుకునేదే మన సంస్కృతి అని చెప్పారు. సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారని, చదువు గేమ్ చేంజర్ అని, సరైన సమయంలో ప్రోత్సహిస్తే వారు దేశానికి వెలుగునిచ్చే ఆస్తులవుతారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించబడింది, కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి. కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు, మిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు. రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. చదువు అనేది ఒక గేమ్ చేంజర్, భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు. అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి ఆ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన హ్యాండ్ హోల్డింగ్ చేశాడు. ఆ రోజు చదువుకోవాలంటే 10 రూపాయలు బాంబేలో డబ్బులు ఇచ్చాడు నెలకు. ఆయన చదువుకోవాలంటే లండన్కు పోవాలంటే ఆ డబ్బులు ఫైనాన్స్ చేశాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశంలో శాశ్వతంగా గుర్తుండే ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకోగలిగాడంటే ఆనాటి సహకారమే అది కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం లేకుండా చేయాలి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. దగ్గర సమాజంలో ఒక 10% చూస్తే 10, 15, 20% ఆ ప్రాంతంలో 22 లక్షల కుటుంబాలు హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే, అయితే దానికి కావలసిన వ్యక్తులు కూడా మీరు చూస్తే బంగారు కుటుంబాలని హ్యాండ్ హోల్డింగ్ మార్గదర్శన పెట్టాం. ఇప్పటికి 50% రీచ్ అయ్యాం. 10,42,000 మందిని 1,02,000 మంది అడాప్ట్ చేసుకున్నారు.